రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద కొనసాగుతోంది. రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. అలాగే ఎండల తీవ్రతతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కూడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, నారాయణపేట, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమరంభీం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రోజు ఏ జిల్లాకి కూడా భారీ వర్ష సూచన కూడా చేయలేదండి. ఈ రోజు అన్ని జిల్లాల్లోనూ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ప్లస్ లైట్ టు మోడరేట్ రెయిన్ అంటే 2 నుంచి 5 సెంటీమీటర్ల వరకు చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే రేపటి నుంచి ఒక 3 రోజుల పాటు ముఖ్యంగా సౌత్ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అలాగే మన నల్గొండ, యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు 7 సెంటీమీటర్ల నుంచి 10-12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది వచ్చే 3-4 రోజుల్లో. ఇవాళ చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. రేపు ఎల్లుండి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ సమయంలో ఎక్స్ట్రీమ్ సౌత్ లో ఉన్నటువంటి ఇటు తమిళనాడు, కేరళ ఆ ప్రాంతంలో మటుకు కొంత ఈ ప్రాంతంలో కొంచెం వర్షాలకి అవకాశం ఉంటుంది. దీని తాలూకు కొద్దిగా మనకి కూడా ఎఫెక్ట్ ఉండి అక్కడక్కడ సదర్న్ తెలంగాణలో కొంత వర్షాలు పడే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మనకి టెంపరేచర్లు మళ్ళీ పెరిగి సాయంత్రం సమయంలో అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాల వల్లే ప్రస్తుతం మనం రెయిన్ పడుతుంది వచ్చే వారం వరకు అని అనుకుంటున్నాం. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద కొనసాగుతోంది. హిమాయత్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుతం 1762 అడుగులకు చేరింది. ఇంకా వరద వస్తుండటంతో మున్సిపల్, జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాయత్ సాగర్ జలాశయాన్ని సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఏ క్షణమైనా గేట్లెత్తే అవకాశం ఉందని, మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్ చేస్తున్నామన్నారు. మరోవైపు ఉస్మాన్ సాగర్ జలాశయానికి 500 క్యూసెక్కుల వరద వస్తోంది. హిమాయత్ సాగర్ నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. పెరుగుతున్న నీటి మట్టాన్ని పరిశీలించిన మీదట ఏ నిమిషంలో గేట్లు ఎత్తవలసిన పరిస్థితి ఉత్పన్నమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఏదైతే ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయో మేము ఐడెంటిఫై చేసినాయి అక్కడ మైక్ అనౌన్స్మెంట్ చేస్తాం. అదేవిధంగా సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రసార సాధనాల ద్వారా విస్తృత స్థాయిలో ప్రజల్ని అవేర్ చేసి రాబో ఏదైతే వాటర్ వస్తుందో దానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా. ఇవాళ సిటీ శివార్లో అక్కడక్కడ జల్లులు కురిశాయి. జగిత్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.